హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. నా వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నా, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు యూస్ఫుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. నేను ఇక్కడ మీకు 3/4 కేజీ చూపిస్తున్నాను, కానీ చెప్పేది మాత్రం హాఫ్ కేజీకే చెప్తాను. అంటే హాఫ్ కేజీ ఫిల్లింగ్ చేస్తే మీకు 1 కేజీ వస్తుంది. మీకు ఏ డౌట్స్ రాకుండా నేను హాఫ్ కేజీ మాత్రమే చెప్తాను, ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ అయితే. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా బ్యాచెస్లో వేసుకోవాలి, మెజర్మెంట్స్ ఏంటి హాఫ్ కేజీ స్పాంజ్కి అనేది నేను ఇక్కడ చెప్తాను. మీకు హాఫ్ కేజీ స్పాంజ్ కావాలి అంటే ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని దాన్ని నీట్గా బీట్ చేసుకోవాలి. ఇలా ఎల్లో కలర్ నుండి పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు. మీకు ఎగ్ స్మెల్ రాకూడదు అంటే ఖచ్చితంగా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు బేట్ చేస్తున్నప్పుడే. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే అది స్మెల్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. మీరు లాస్ట్లో యాడ్ చేసుకుందాంలే అనుకుంటే స్మెల్ అనేది ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే బీట్ చేస్తున్నప్పుడు నీట్గా ఎసెన్స్ అనేది దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఎగ్ వేసి ఈరోజు కనుక కేక్ బేక్ చేసామంటే ఈరోజు కంటే రేపటికి బాగుంటుంది, స్మెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ డేకి. ఇలా నీట్గా బీట్ చేసుకోవాలి పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు. ఎల్లో కలర్ నుండి తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ప్లస్ 1/4 ఆయిల్, 1/4 కప్ ఆయిల్. ఇది వేసుకున్న తర్వాత ఎసెన్స్ 1 టీ స్పూన్, ఇంకా 2 వేసుకొని నేను బీట్ చేసుకుంటున్నాను. నీట్గా బీట్ చేసుకోవాలి, ఆయిల్ అనేది నీట్గా మిక్స్ అవ్వాలి. తర్వాత 1 కప్ షుగర్, ఇది నేను బ్యాచెస్లో యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది ఏ ఇంగ్రీడియంట్ అనేది మీరు ఒకేసారి యాడ్ చేయకండి, ఇలా పౌడర్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే ఉండలు ఉండిపోతాయి. ఈ షుగర్ కూడా నేను బ్యాచెస్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను. నీట్గా బీట్ చేసుకోవాలి, లేకపోతే కేక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. బేక్ అవుతున్నప్పుడు పొంగదు, వాటరీగా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది కేక్. అందుకే నీట్గా బీట్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. డ్రై ఇంగ్రీడియంట్స్ ముందే నేను అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా. మెజర్మెంట్స్ అనేది చెప్తాను చూడండి. హాఫ్ కేజీ స్పాంజ్కి 1 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ ముందే జల్లించి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అవి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ బౌల్లోనే అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాచెస్ వైజ్లో మనము దానిని దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. బ్యాచెస్గా యాడ్ చేయకపోతే ఉండలు ఉండిపోతాయి, నేను ముందే చెప్తున్నాను. కొంచెం బ్యాటర్కి అయితే ఏం కాదు, మనం చాలా బ్యాటర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్యాచెస్లోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేకపోతే ఒకే డైరెక్షన్లో మనము బీట్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా తీసుకోవాలి. అది డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి, గట్టిగా ఉండదు. ఇక్కడ నేను టిన్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా నాకు 3 లేయర్స్ కావాలి, అందుకు ఇది 1.5 కేజీ, అది 1.5 కేజీ చేశాను వెనిలా కేక్. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న టిన్ సైజెస్ వచ్చి ఒకటి 4 ఇంచ్ టిన్, ఇంకొకటి 6 ఇంచ్ టిన్. నేను ఇక్కడ 2 6 ఇంచ్ టిన్స్ యూజ్ చేస్తున్నాను, 2 4 ఇంచ్ టిన్స్. ఎందుకంటే ఇలా సపరేట్గా వేసామంటేనా హైట్ అనేది ఎక్కువ వస్తుంది, మంచిగా బేక్ అవుతుంది కూడా. మనం ఎక్కువ ఒకే బౌల్లో వేసి ఒకే టిన్లో వేసి బేక్ చేసేదానికంటే ఇలా సపరేట్గా వేసామంటేనా మనకి నీట్గా బేక్ అవుతుంది, ఫ్లఫీగా వస్తుంది. 1 కేజీకి అయితే ప్రాబ్లం లేదు, 1.5 కేజీ అందులోనూ హైట్గా రావాలి కాబట్టి నేను ఇలా చేశాను. అదే హాఫ్ కేజీ స్పాంజ్కి అయితే మీరు 7 ఇంచ్ టిన్ కానీ 8 ఇంచ్ టిన్ కానీ యూజ్ చేయాలి. 7 ఇంచ్ టిన్ అయితే హైట్ వస్తుంది కేక్ అనేది, అదే 8 ఇంచ్ టిన్ అయితే కొంచెం హైట్ తగ్గుతుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేను ఒకటి సజెస్ట్ చేసేది ఏమంటే బర్త్డేస్కి అందైతే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు 8 ఇంచ్ టిన్ యూజ్ చేయండి. 7 ఇంచ్ టిన్ అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేసేదానికి పీసెస్ ఎక్కువ రావు, హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక సజెషన్. ఇంకా అన్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత నేను మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎంత బ్యాటరీ ఏ దాంట్లోకి వేయాలి అని చెప్పి. వేసిన తర్వాత నేను ఇంకా ఓవెన్లో 180 degrees దగ్గర 2 rods ఆన్ చేసుకొని బాటమ్ అండ్ టాప్ ఫ్యాన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ ఓవెన్ యూజ్ చేయకపోతే గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఒక 12 minutes ప్రీహీట్ చేసుకొని సిమ్కి మీడియంకి మధ్యలో, తర్వాత ఒక 30 to 40 minutes బేక్ చేసుకోవాలి. 40 minutes పడుతుంది 1 కేజీ కేక్ అయితే ఖచ్చితంగా.
40 మినిట్స్ తర్వాతనే మీరు అనేది ఓపెన్ చేయండి బౌల్ అనేది. మీరు ముందే ఓపెన్ చేశారంటే కరెక్ట్గా బేక్ అయ్యి ఫ్లఫీగా వచ్చే టైంలో ఓపెన్ చేశారంటేనే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా స్పాంజ్ అనేది ఫ్లఫీగా బేక్ అవ్వదు అండ్ లోపలనే ఇట్లా కర్వ్ షేప్లో ఉండిపోతుంది. అందుకే మీరు బేకింగ్ టైం కంటే ముందే ఓపెన్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. మనం ఇంత కష్టపడి ఆ కొంచెం సేపు వెయిట్ చేయలేము. మోస్ట్లీ నేను కూడా స్టార్టింగ్లో అలానే చేస్తున్నా. కానీ 40 మినిట్స్ లోపే ఎప్పుడు ఓపెన్ చేయకండి. ఆ బేకింగ్ టైం అనేది చూసుకోండి 1 కేజీకి అయితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో కానీ కామెంట్లోనే షేర్ చేస్తాను. కేక్ అనేది ఇలా ఓవెన్లో పెట్టుకున్నాను. ఇంకా బేక్ అయిపోయింది. 14 ఈజీగా బేక్ అయిపోయింది. తర్వాత కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.